సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు. సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. భార్య పనికొచ్చేంత వరకు వాడుకున్నాడు ఒక భర్త. భార్యకు జబ్బు చేసిందనేసరికి వదిలిపెట్టిపోయాడు. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అది పనికిరాదు, సచ్చిద్ది, నేడో రేపో సచ్చిద్ది, నాకెందుకు అని. ఒక బిడ్డ తల్లి నిర్దాక్షిణ్యంగా వదిలేసి కొంతమంది భార్యలు ఉన్నారు. ఓ తమ్ముడు చెప్తున్నాడు, నాకు ఈ జబ్బు అని తెలియగానే వదిలేసిందన్న. మరి దారుణం అన్నాను. ఏడ్చిన తమ్ముళ్ళు ఉన్నారు, ఏడ్చిన చెల్లెళ్ళు ఉన్నారు. అంటే పనికొచ్చేంత వరకే. అవి దూరం అయినందుకు ఏం అల్లాడతారు. గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు, పనికి వచ్చినప్పుడు పనికి రానప్పుడు, నువ్వు ఏ అనుభవాల్లో గుండా ప్రయాణం చేసినా ఎల్లప్పుడూ నీ చెయ్యి వదలకుండా నిన్ను పట్టుకొని నీతో నడిచేది నా యేసయ్య. ఖచ్చితం ఇది. తెలుసా మీకు? మొన్న పాడారుగా, శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలేరణ భూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను, జయమని పాడేదను, నా విజయము పాడేదనని పాడే. అందరూ పనికొచ్చేంత వరకు వాడతారు, పనికి రానప్పుడు పక్కన పడేస్తారు. కొద్ది రోజులే మమత చూపిస్తారు, పనికిరాని దినాన ఓ 4 రోజులు ప్రేమిస్తారని కాళ్ళు చేయబడిపోతే. ఇక తర్వాత ఉంటుంది తమిళ సినిమా. తెలుగు వాళ్ళకి తమిళం అర్థం కాదు, అటు బతుకు అర్థం కాదు. కొంత ఆయనే ఎవరు? ఆయన కఠినమైన అనుభవాల్లో గుండా నువ్వు పోతున్నప్పుడు కూడా ఆయన సన్నిధి నీకు దూరం కాదు, నీ చేయి పట్టుకునే ఉంటాడు ఆయన. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు, గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. మీరు మిమ్మల్ని అడిగిన వాళ్ళగా చెప్పండి, ఇన్ని శోధనల్లో ఇన్ని కష్టాలలో ఉన్నావు, మళ్ళీ యేసు అంటున్నావు అంటే, ఇన్ని పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టకుండా హత్తుకొని ఉంది ఆ ఒక్కడు కాబట్టి ఆయన్నే అంటున్నాను నేనని చెప్పాలి. చాలామంది పలకరించారు, సర్దుకున్నారు. ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టలేదు, నీడవలి నన్ను వెంటాడుతూ కాచుకుంటున్నాడు. ఈ అనుభవం నేను ఎరుగుదును. ఎవరున్నా లేకున్నా మన అశోక్ ఉండేవాడు అంతకుముందు, అక్కడ చూశారు కదా, బెడ్ మీద పండుకొని కదులుతూ ఉండేవాడు. వాడి తండ్రి ఉన్నాడు. వాడికి ఎప్పుడైతే ఆ షేక్ స్టార్ట్ అయిందో, బాడీలో కదలికలు అట్లా కదులుతూ ఉండేది స్టార్ట్ అయిందో, నాన్న ఆడ పడేసిపోయాడు. ఎప్పుడో వచ్చేవాడు. ఇంకొంతమంది ఉన్నారు నా దగ్గర అప్పుడు. ఇప్పుడు ప్రభునందు నిద్రించారు వాళ్ళు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి జబ్బు, అట్లా ఉండి కూడా వర్క్ చేస్తాడు. ఫ్యామిలీ ఆయన ఇచ్చేది పొందేవాళ్ళు, కానీ ఆయన పట్టించుకునేవాళ్ళు. ఆయన వచ్చి ఇక్కడే తిని ఇక్కడే బతికేవాళ్ళు. ఒక పాట కోసం తిప్పలు పడతా గదిలో కూర్చొని కుస్తీలు పట్టి చిరాకు పుట్టి బయటకు వచ్చి కూర్చున్నా, వాళ్ళ దగ్గర కూర్చున్నా.
వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు వాళ్ళకి వెళ్ళి చూసా. అప్పుడు పుట్టింది ఈ పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నా బ్రతుకుని వాళ్ళ బ్రతుకుని మొత్తాన్ని కలిపి ఒక్కసారి అట్లా చూపించినట్లుగా అనుభూతి చెంది ఆ పాట పాడుకున్న పరిశుద్ధాత్మ ప్రేరణలో. నీకు ఎంతమందికి వచ్చి ఆ పాట? నీవు లేకపోతే దేవుని సన్నిధి కూడా ఉండదు, వాళ్ళ గతి ఏంది? ఈ సన్నిధి ఉండదు, వాళ్ళ గతి ఏంది? వాళ్ళకి అన్నం ఎక్కడ? వాళ్ళకి ఆశ్రయం ఎక్కడ? ఇప్పుడు ఆయనకు ముసలోళ్ళు ఉన్నారు చూడండి, 25-30 మంది ముసలోళ్ళు ఉంటారు చూడండి, కనిపెట్టండి అండి. సన్నిధి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళ గతి ఏంది? దేవుని కృప. ఏరి వాళ్ళు కన్న సంతానం ఏది? పిల్లలేరి, కూతుళ్ళేరి, కొడుకులేరి, కోడళ్ళేరి, అల్లుళ్ళేరి, మనవలేరి, మనవరాళ్ళేరి. ఏరి వాడు అశోక్, వాడి తండ్రి. వాడికి ఆ బలహీనత వచ్చిన తర్వాత వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇలాగా అంటే అందరు వదిలిపెట్టినా వాడికి అంత అన్నం పెట్టి వాడు ఉండడానికి అంత ఆశ్రయం ఇచ్చి దేవుడు తన సన్నిధిలో చోటిచ్చాడంటే లోకం వదిలిన ప్రభు వదలలేదు. చూడండి, కన్నవాళ్ళు వదిలినా, కట్టుకున్న వాళ్ళు వదిలినా, అన్నీ పొందుకొని విసర్జించిన ప్రభు వదల్లా. పాడుతూ ఉంటాడు, పాటలు మహింపరుస్తూ ఉంటాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్న వేళ కూడా వాడు పాటలు పాడుతూ ఉంటాడు. అశోకు, ఇంత పాటలు పాడుతూ ఉంటావు, నీకు అలుపు రాదా? పాడితేనే నాకు బాగుంటుంది అన్న అంటాడు. పాడితేనే నాకు బాగుంటుంది అన్న. పెద్దగా అరిసి పాడతాడు. మళ్ళా ఏదో నోటు కొనుక్కోవడం కాదు, మందిరం మొత్తం వినపడిద్ది వాడు కేకేస్తే. అప్పుడు 2వ చరణం, విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో వీణ్ణి కూడా వాడుకుంటున్నావా ప్రభువా నీ మహిమ కోసం? హీనులను దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. వాళ్ళ బతుకు లేదు, నా బతుకు లేదు. నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. వదులుతాడా యేసయ్య? చేయి వదులుతాడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? నేనే పరిస్థితిలో నా తండ్రి నన్ను ఆయన చేయి వదిలితే చరిత్ర లేదు ఇక మనకి. వదలడు. అందరూ వదిలినా, నమ్మిన వాళ్ళు వదిలినా, నా అనుకున్న వాళ్ళు వదిలినా ఆయన వదలడు. కాబట్టి ఇప్పుడు మరి మనసు ఎటు పెట్టుకోవాలండి? మనసు ఎక్కడ పెట్టుకోవాలి? ఆయన దగ్గరే వదిలేసేయాలి. మాట చెప్పాలి. ఎన్ని శ్రమలలో ఉన్నా నేను ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాను కనుక నేను ఆయనను వదలను. అందరూ నన్ను చీత్కరించి చీకొట్టి నా ముఖం మీదనే నన్ను అవమానపరిచి త్రోసివేసిన నా తండ్రి నన్ను వదలలేదు. నేను ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాను, అది నేను ఎరుగుదును కనుక నేను నా ప్రభువును వదలను. కాబట్టి యేసయ్య దగ్గర ఏం పోగొట్టుకుందాం? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మనసు అంతే. ఇదే నిజం, ఇదే వాస్తవం. చచ్చినా బతికినా ఆయనే శాశ్వతం. ఓకేనా? 2వది, మన మనీ పోగొట్టుకుందాం యేసయ్య కోసం. ఫస్ట్ ఏం పోగొట్టుకుందాం? ఎక్కడ పోగొట్టుకుందాం? 2వది ఏం పోగొట్టుకుందాం? మనీ పోగొట్టుకుందాం. ప్యాకాట్లో కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు, బెట్టింగ్లో కొంతమంది పోగొట్టుకున్నారు, ఆన్లైన్ రమ్మీ గేమ్లో కొంతమంది పోగొట్టుకున్నారు, కొంతమందిని నమ్మి అడ్డం ఉండి ఇప్పించి కొంతమంది పోగొట్టుకున్నారు.
రకరకాల కారణాల చేత చాలామంది చాలా పోగొట్టుకున్నారు సొమ్ము, కానీ అవన్నీ తిరిగి రావు, వచ్చిన ఫలము లేదు. కానీ అలా పోగొట్టుకోవద్దు. మనం కూడా పోగొట్టుకుందాం, కానీ మనం యేసయ్య కోసం పోగొట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందో నేను చెప్పింది? ఇది ఈజీగా అర్థమైద్ది. పోగొట్టుకుందాం యేసయ్యలో. మన సాల్మాన్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చౌరస్తాలో ప్రేయర్ స్టార్ట్ చేశాడు. దాని కిరాయే నెలకి 55 నుంచి 65,000 దాకా అవుతుంది. ఇతర ఖర్చులు కిరాయి కలిపి పెంచి అయింది 70,000 దాకా అయింది. ప్రతి వారం కొంత అప్పు మిగులుతుంది. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ మాట అన్నాడు, పేకాట్లో డబ్బులు పోగొట్టుకుంటారు, బెట్టింగ్లో పోగొట్టుకుంటారు, నేను యేసయ్య కోసం పోగొట్టుకుంటున్నా, పర్వాలేదు. అంతా ఇంకా నా దగ్గర ఏమైనా ఉంటే పోగొట్టుకుంటా, ఇంకా అవకాశం ఉంటే తీసుకొచ్చి పెడతా. అయితే ఒక్కటి నిజం, మనం ఎంత పోగొట్టుకున్నామో యేసులో ఎంత పోగొట్టుకున్నామో మన మనీని, దానికి రెట్టింపు 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 మన కోసం ఆయన భద్రపరిచే ఉంచుతాడు. యేసులో మనం పోగొట్టుకున్న మనీ కూడా నిష్ఫలం కాదు, నిష్ప్రయోజనంగా తప్పకుండా భద్రపరచబడింది. ఆయనే చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలేదరు. అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు ధనం ఎప్పుడు ఏర్పడుతుంది? భూలోకంలో ఆయన నిమిత్తం మనం కోల్పోయినప్పుడు, ఆయన ప్రేమ కోసం, ఆయన మంచితనం కోసం, ఆయన మహిమ కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం, ఆత్మల రక్షణ కోసం, ప్రభు మహిమ కోసం మనం పోగొట్టుకున్నప్పుడు, మనం కోల్పోయిన ధనం ఇహమందును పరమందును కూడా మనకు దొరుకుతుంది. ఇహమందు దొరకపోయినా పర్వాలేదు, నిత్యత్వంలో మాత్రం నిశ్చయంగా దొరుకుతుంది. మళ్ళీ దొరకాలని మనం పోగొట్టుకోవద్దు. యేసయ్యలో మనం ఎంత పెట్టుబడి పెడితే అంత డబల్ వస్తుంది సార్ మనకని బిజినెస్ మైండ్తో ఆలోచించవద్దు. ఇక అది మళ్ళీ రాకపోని నాకు అనవసరం, ఇదిగో నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్న ప్రభువా నీ కోసం. ఓకేనా? మొట్టమొదటిది ఏంటి? పెద్దగా చెప్పండి. పోగొట్టుకుందామా? ఎక్కడ? మనుషుల దగ్గర, కొడుకుల దగ్గర, కూతుళ్ళ దగ్గర, యేసయ్య దగ్గర. రెండోది ఏం పోగొట్టుకుందాం? మనీ. మా ప్రాస మీద చెబుతా, దేవునికి స్తోత్రం. అంటే ప్రాసల ప్రసంగాలంటే నేను చేయలే, సహజంగా ఈరోజు ఎందుకు వచ్చింది చెప్తున్నాను అన్నమాట. మన మనస్సును యేసయ్య దగ్గర పోగొట్టుకుందాం, మన మనీని యేసులో పోగొట్టుకుందాం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, 7 8 భాగం పంచిపెట్టుము, కొన్ని దినములైన తర్వాత మరలా అది నీకు కనబడును అన్నాడు. చూస్తావా? ఎక్కడో ఉంది అది ప్రసంగిలో 11వ అధ్యాయం 1వ వచనం. అది నీ ఆహారము నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 8 నీ ఆహారము నీళ్ల మీద వేయి, నీకున్నదేదో వేయి, చాలా దినములైన తర్వాత మళ్ళా నీకు కనపడిద్ది. కనపడ్డ తర్వాత ఏం చేస్తావు? ఒకప్పుడు నీదే అది, ఇప్పుడు అది 7 వచ్చింది, 8 వచ్చింది. భాగము పంచిపెట్టు మన. స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. మాకున్నదే కొంచెం ఆహారం. ఆ రోజు 10 మంది వేరే ఊరు నుంచి వచ్చారు, వాళ్ళకి ఏదన్నా ఒట్టిగా పంపించకుండా అంత అన్నం పెట్టి పంపిద్దాం అంటే మనకే కష్టంగా ఉంది. ఆ ఉన్నదానిలోనే ఒక ముద్ద వాళ్ళకి పెట్టి పంపిద్దాం అంటే 2 కిలోలు మొదటిసారి ఉండింది. 2 కిలోల అన్నం మాకే కష్టంగా ఉంది. నూకలు తింటున్నాం, రేషన్ బియ్యం తింటా ఉన్నాం. దొరికినప్పుడు ఆ స్థితిలో 2 కేజీల ఆహారాన్ని వండేదానికి దేవుడు ప్రేరణనిచ్చాడు, వండి పెట్టా. ఇప్పుడు 2 కేజీలే వండుతున్నావా ఆదివారం? నీ ఆహారం వేయి నీళ్ల మీద.
చాలా దినములైన తర్వాత అది మరలా నీకు కనబడును. 7 8 భాగం పంచిపెట్టుమన్నాడు. ఉన్న ఒక ముద్ద వెయ్యి పెట్టు యేసునామంలో. పోగొట్టుగా పర్వాలేదు, నీకు సమృద్ధి కలుగుతుంది. ఆ 2 కేజీలు ఎక్కడా? ఈరోజు మనం తక్కువలో తక్కువ వేసుకుంటే నెలకి 50 క్వింటాలు, 50 క్వింటాలు, నెలకి 50 క్వింటాల రైస్ ఉడుకుతుంది. 4 ఆదివారాలు, 4 శుక్రవారాలు, 4 బుధవారాలు. స్తోత్రం. డైలీ ఫుడ్ ఎక్కేసుకో. పైనే 50 క్వింటాల పైన. 2 కేజీలు ఎక్కడా? ఒక మంత్కి 50 క్వింటాలు ఎక్కడా? పోల్చి చూద్దాం, అసలు ఊహించం. అలా చెయ్యగలడు నా దేవుడు. ఈరోజు నేను కోల్పోయాను. కొంతమంది నిజంగా విచిత్రంగా పోగొట్టుకుంటూ ఉంటారు. బ్యాంకులో వేసుకుంటాం. మా చిలకలూరుపేటలో బ్యాంకు కూడా గ్యాంబ్లింగ్ చేశారు. నిన్న మొన్న న్యూస్ వచ్చింది. ఐసిఐసి బ్యాంక్ క్లోజ్ చేశారు కదా, క్లోజ్ చేశారు. కొంతమంది పాపం వాళ్ళ బంగారాలు అందులో పెట్టుకున్నారు, కొంతమంది డబ్బులు అందులో వేసుకున్నారు. పాపం 50 కోట్లు ఎన్నో ఎత్తి పోగొట్టుకున్నారు. మీలో పాపం ఎవరైనా పోయినాయా? ఏం భయపడకండి. ఉన్న బాధ జయమే, ఏం భయపడద్దు. అవసరమైతే కోల్పోయిన తెచ్చి నీ ఇంటి ముందు తీసుకొచ్చి నీకు ఇప్పించగల దేవుడు నా దేవుడు. కానీ అందులో కాదు, దేవునిలో పోగొట్టుకోవడానికి మనసు పెట్టాలి. నేను అనిపించాను, నేను అలా కొన్ని పోగొట్టుకున్నాను, దానికి రెట్టింపులో దేవుడు కృపనిచ్చాడు. అంటే ఇప్పుడు అన్నా అంటే మనీ ఇవ్వమని చెబుతున్నావా అంటే నేను చెప్పాను ఆ మాట. అవసరమైనప్పుడు ప్రభువులో పోగొట్టుకోవాలి పైసలు కూడా. అవసరమైతే మనకున్న శక్తికి మించి మన పిడికిలి విప్పడానికి మన మనసుని దృఢపరుచుకోవాలి. ఇది పోతే నా లైఫ్ పోయిద్దేమో అన్న మైండ్ ఉండొద్దు. అది లోకంలో నువ్వు వెచ్చించడానికి ఆలోచించు, కానీ దేవునిలో పోగొట్టుకోవడానికి ఇష్టపడు. సమృద్ధి పొందుతావు. నీ ఒక్క ఆహారము 7 అయింది, అది 8 అయింది. చేస్తాడు దేవుడు. 2 మూడవది